తండ్రి మరణంతో కుటుంబ పోషణ భారం రామకృష్ణుడిపై పడింది. రామకృష్ణుడి కష్టాలు ఎక్కువయ్యాయి. అయితే అప్పటికే రామకృష్ణుడు తన హాస్య కవిత కౌశలంతో పండితులను భట్రాజులను ఆశ్రయించి మంచి అనుభవాన్ని పొందాడు. ఆంధ్రభోజుడు అని పేరు పొందిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి చేరుకోగలిగితే ఆ సమస్యలన్నీ సమసిపోతాయని భావించి శ్రీకృష్ణదేవరాయలు రాజధాని అయిన హంపి విజయనగరానికి బయలుదేరి వెళ్ళాడు. రాయలవారి దగ్గర తాతాచార్యుల వారికి మంచి పలుకుబడి ఉందని తెలుసుకొని ఆయన వద్దకు వెళ్ళి నాకు ఎలాగైనా శ్రీకృష్ణదేవరాయల వారి దర్శనాన్ని ఇప్పించండి అని వేడుకున్నాడు. వయోవృద్ధుడైన తాతాచార్యుల వారు అతనికి సరి అయిన సమాధానం చెప్పక రేపురా మాపురా అని కాలయాపన చేశాడు. ఈ తిరుగుళ్లతోనూ రేపు మాపులతోనూ రామకృష్ణుడి ప్రాణం అంతా విసిగిపోయింది. చివరికి అల్లసాని పెద్దనవారి సహాయంతో రాజుగారిని చేరుకోగలిగాడు. ఆ రోజులలో కూడా ప్రతిభ ఉంటే సరిపోయేది కాదు, సిఫార్సు కూడా ఉండవలసి వచ్చేది. అధికారుల ప్రభువుల దర్శనానికి మధ్యలో ఎందరో దళారీలు ఉండేవారు. రామకృష్ణుడికి తాతాచార్యుల వారి మీద మనసులో కోపం ఉండిపోయింది. శ్రీకృష్ణదేవరాయల వారు తెనాలి రామకృష్ణ హాస్యాన్ని బాగా మెచ్చుకుంటాడు కనుక తాతాచార్యుల వారికి అది చాలా అసూయగా ఉండేది. చాలా రోజుల తర్వాత ఒకరోజు నట్టింటిలో ఉయ్యాల బల్ల మీద తాతాచార్యుల వారు కూర్చున్నారు. అప్పుడు అదే వీధిలో నడిచి వెళుతున్న తెనాలి రామకృష్ణునికి తాతాచార్యుల వారు కనిపించారు. వెంటనే రామకృష్ణుడు తాంబూలం వేసుకుని తాత అని పిలిచాడు. తాత అనేది అతని పేరులో భాగం. పైగా అతడు పెద్దవాడు కూడా. ఏమిటి అని అడిగాడు తాతాచార్యుల వారు సందేహిస్తూనే. ఊయల కదలటం లేదు, ఊపడానికి శిష్యులు లేరు, అందరూ భోజనానికి వెళ్ళారు, చిరాగ్గా ఉంది అని అన్నారు తాతాచార్యుల వారు. ఓహో తాత, ఉయ్యాల ఊపనా అని రామకృష్ణుడు ఎంతో వినయంగా అడిగాడు. ఆ మాటకి తాతాచార్యుల వారు పొంగిపోయారు. తలబిరుసుకి పొగరుబోతుతనానికి పేరు పొందిన రామకృష్ణుడు ఒక సేవకుడిలా ఉయ్యాల ఊపుతాను అంటుంటే నాకు ఎంత గౌరవం దక్కుతుంది అని మనసులో అనుకున్నాడు. సరే, ఉయ్యాల ఊపు అని గర్వంగాను సంతోషంగాను అన్నాడు. ఆ మాట అనగానే వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా తెనాలి రామలింగడు తన నోటిలోని తాంబూలం, లాలాజలము, తాంబూలంలోని రసము అన్నీ కలిపి తాతాచార్యుల వారి ముఖం మీద ఉమ్మేశాడు. అవమానము కోపము భరించలేక తాతాచార్యుల వారు రామకృష్ణునిపై అంత ఎత్తున ఎగిరి, రామకృష్ణ, నీకు బుద్ధి లేదా? ఒళ్ళు కొవ్వెక్కిందా? నీ దుశ్చర్యను రాయలవారికి విన్నవించి నీకు శిక్ష పడేలా చేయకపోతే నా పేరు తాతాచార్యులు కాదు అని అన్నాడు. అప్పుడు రామకృష్ణుడు, నేనేం చేశాను తాత? ఊతునా అని అడిగాను. మీరు సరేనన్నారు. ఓహో, అర్థమైంది. ఊతునా అంటే ఉమ్మెద అనే భావనతో నేను మిమ్మల్ని అడిగితే ఊయల ఊపమంటారా అని అర్థం మీరు తీసుకున్నారు కాబోలు. ఒకే పదానికి అనేక అర్థాలు ఉండడం వలన జరిగిన పొరపాటు ఇది. ఇక్కడ శిక్షించవలసి వస్తే పదాలను శిక్షించాలి. ఎందుకంటే ఈ పదాలన్నీ
అనేక అర్థాలతో ఉండి అనర్థాలకు దారితీస్తున్నాయి. రాయలవారికి మీరు చెప్పండి, నేను చెప్తాను అని అక్కడి నుంచి జారుకున్నాడు రామకృష్ణుడు. ఈ సంఘటనతో రామకృష్ణునికి తాతాచార్యుల వారి పట్ల ఉన్న ప్రతీకార వాంఛ సమసిపోయింది. ఇది తాతాచార్యుల వారికి గర్వభంగమై మిగిలింది. కథ సమాప్తం.